హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలామంది స్టూడెంట్స్ అడిగే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. అదే డేటా అనలిటిక్స్ నేర్చుకోవాలంటే వీక్యూబ్లోనే ఎందుకు నేర్చుకోవాలి? ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పే ముందు ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇంటర్నెట్లో డేటా అనలిటిక్స్ కోర్స్ అని సెర్చ్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, ఫ్రీ ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి. మరి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు ఒక ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకోవాలి? ముఖ్యంగా ఎందుకు వీక్యూబ్? ఈ వీడియోలో ఈ విషయాన్ని క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. చాలామంది స్టూడెంట్స్ ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. కోర్స్ ఫీ చూసి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేస్తారు. ఎక్కడ ఫీజు తక్కువ ఉంది, ఎక్కడ ఆఫర్ ఉంది, ఎక్కడ ఫాస్ట్ కంప్లీషన్ అంటున్నారు అని జాయిన్ అయిపోతూ ఉంటారు. కానీ ఒక కోర్స్ వాల్యూ అనేది ఫీజు మీద కాదు, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చిన స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రిక్రూటర్ మీరు ఎంత ఫీ కట్టారో అడగరు. మీకు ఎస్క్యూఎల్ వచ్చా, ఎక్సెల్ వచ్చా, పవర్ బి డాష్బోర్డ్స్ బిల్డ్ చేసావా, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసావా, బిజినెస్ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయగలుగుతావా అనే చూస్తారు. వీక్యూబ్లో డేటా అనలిటిక్స్ ట్రైనింగ్ని డిజైన్ చేసిన విధానం కూడా ఇదే. ఇక్కడ కేవలం సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలో మాత్రం చెప్పరు. ఇండస్ట్రీలో ఒక డేటా అనలిస్టు ఎలా థింక్ చేయాలి, డేటాని ఎలా అనలైజ్ చేయాలి, బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, రిపోర్ట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, డాష్బోర్డ్స్ ద్వారా మేనేజ్మెంట్కి ఎలా ప్రజెంట్ చేయాలి అనే ప్రాక్టికల్ అప్రోచ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. యూట్యూబ్లో ఎస్క్యూఎల్ గురించి 100 వీడియోస్ చూసేయచ్చు. పవర్ బి గురించి ఫ్రీ ట్యూటోరియల్స్ కూడా దొరుకుతాయి. కానీ ఒక డౌట్ వచ్చినప్పుడు వెంటనే ఎక్స్ప్లెయిన్ చేసే మెంటర్ ఉండడు. ఒక క్వైరీ ఎర్రర్ వస్తే ఎందుకు వచ్చింది అని చెప్పేవాళ్ళు ఉండరు. డాష్బోర్డ్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అనేది ఏంటి అని గైడ్ చేసేవాళ్ళు ఉండరు. అదే క్లాస్ రూమ్ ట్రైనింగ్లో డిఫరెన్స్. వీక్యూబ్లో ఫ్యాకల్టీ కాన్సెప్ట్స్ మాత్రమే కాదు, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్స్. చాలామంది స్టూడెంట్స్ కోర్స్ కంప్లీట్ చేస్తారు కానీ రెజ్యూమ్లో షో చేయడానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఉండదు. ఇంటర్వ్యూలో ఏమైనా ప్రాజెక్ట్ చేసావా అని అడిగితే ఆన్సర్ ఉండదు. కానీ వీక్యూబ్లో స్టూడెంట్స్ రియల్ టైం ప్రాజెక్ట్స్ అప్రోచ్తో ప్రాక్టీస్ చేసే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే థియరీ మాత్రమే తెలుసుకుంటే జాబ్ రావడం చాలా కష్టం. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు కంపెనీస్ హైరింగ్ ప్యాటర్న్ కూడా పూర్తిగా మారిపోయింది. సర్టిఫికెట్స్ చూసి జాబ్ వచ్చే రోజులు చాలా తగ్గిపోయాయి. స్కిల్స్ డెమాన్స్ట్రేట్ చేయగలిగితే ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అందుకే వీక్యూబ్లో ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, పైథాన్ మాత్రమే కాదు, రెజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లాంటి టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే జాబ్ రావాలంటే టెక్నికల్ స్కిల్స్ ఒకటే సరిపోవు, ఇంటర్వ్యూ ఫేస్ చేసే కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ కోర్సు జాయిన్ అయిన తర్వాత 2-3 రోజులు క్లాస్ అండ్ అయ్యాక ప్రాక్టీస్ చేయరు. తర్వాత కోర్స్ కంప్లీట్ అయినా స్కిల్స్ డెవలప్ అవ్వవు. వీక్యూబ్లో మాత్రం రెగ్యులర్ ప్రాక్టీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిన వెంబటే అసైన్మెంట్స్, ఎక్సర్సైజ్, ప్రాక్టికల్ సినారియోస్ ద్వారా స్టూడెంట్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పొందేలా ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే డేటా అనలిటిక్స్ అనేది చదివితే వచ్చే స్కిల్స్ కాదు, ప్రాక్టీస్ చేస్తే వచ్చే స్కిల్స్. ఇంకో ముఖ్యమైన అడ్వాంటేజ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్. ఈరోజు స్టూడెంట్స్ అందరికీ ఒకే గోల్, మంచి జాబ్. అందుకే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూస్కి ఎలా రెడీ అవ్వాలి, హెచ్ఆర్ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి, టెక్నికల్ ఇంటర్వ్యూస్లో ఎలా పర్ఫామ్ చేయాలి అనే విషయాల్లో కూడా గైడెన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెన్స్. వీక్యూబ్ స్టూడెంట్స్కి ఈ కంప్లీట్ కెరియర్ సపోర్ట్ అందించడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే వీక్యూబ్లో ట్రైనింగ్ తీసుకునే ఫ్యాకల్టీ కూడా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంపెనీస్ ప్రస్తుతం ఏ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఇంటర్వ్యూలో ఎక్కువగా ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫ్రెషర్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ప్రాజెక్ట్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయంపై కూడా రెగ్యులర్ గైడెన్స్ ఉంటుంది. అందుకే స్టూడెంట్ లెర్నింగ్ నుంచి జాబ్ వరకు ఒక ప్రాపర్ డైరెక్షన్ పొందగలుగుతారు.
ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ కూడా లెర్నింగ్లో చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. మీతో పాటు నేర్చుకునే స్టూడెంట్స్ ఉంటారు, డిస్కషన్స్ జరుగుతాయి, డౌట్స్ వస్తాయి, సొల్యూషన్స్ కూడా తెలుస్తాయి. గ్రూప్ లెర్నింగ్ వల్ల కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఫ్యాకల్టీని డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంటుంది. అదే సెల్ఫ్ లెర్నింగ్కి క్లాస్ లెర్నింగ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డేటా అనలిటిక్స్ అంటే ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవడం కాదు, ఒక కెరియర్ని బిల్డ్ చేయడం. కెరియర్ బిల్డ్ చేయాలంటే రైట్ గైడెన్స్ కావాలి, రైట్ ప్రాక్టికల్ ట్రైనింగ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, కంటిన్యూస్ ప్రాక్టీస్, మాక్ ఇంటర్వ్యూస్, ప్లేస్మెంట్ సపోర్ట్ ఇవన్నీ కలిసి ఉండాలి. ఈ కంప్లీట్ లెర్నింగ్ జర్నీని స్టూడెంట్స్కి అందించడమే వీక్యూబ్ యొక్క ముఖ్యమైన లక్ష్యం. కాబట్టి మీరు డేటా అనలిటిక్స్లో కెరియర్ స్టార్ట్ చేయాలని నిజంగా సీరియస్గా ఆలోచిస్తుంటే కేవలం కోర్సు జాయిన్ అవ్వడం గురించి కాదు, ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ని బిల్డ్ చేయడం గురించి ఆలోచించండి. ఎందుకంటే స్కిల్స్ ఉంటేనే ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వస్తాయి. ఐ హోప్ ఈ వీడియో ద్వారా డేటా అనలిటిక్స్ని వీక్యూబ్లోనే ఎందుకు నేర్చుకోవాలి అనే క్వశ్చన్కి మీకు క్లియర్ ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను. డేటా అనలిటిక్స్ కోర్స్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే లేదా ఫ్రీ డెమో క్లాసెస్ అటెండ్ చేయాలంటే ఈరోజే వీక్యూబ్ని కాంటాక్ట్ అవ్వండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కెరియర్ గైడెన్స్, డేటా అనలిటిక్స్, ఏఐ, క్లౌడ్ మరియు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.